బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశంలో రాజ్యాంగాన్ని సవరించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయి బీసీ గలం వినిపించాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా జరుగుతున్న బీసీల ధర్మ పోరాట దీక్షల ముగింపు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ పాల్గొని నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, డాక్టర్ చిర్ర రాజు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, వరంగల్ శ్రీనివాస్, భీమగాని యాదగిరి, మాదం పద్మజాదేవి, తమ్మెల్ల శోభారాణి, వేముల మహేందర్, డ్యాగాల శ్రీనివాస్, అజయ్ సింగ్, అన్వేష్, రాజశేఖర్, కాగితపు నాగరాజు, అనిల్, సుమన్ రాజ్, నితిన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ, ఈ పోరాటాలకు అడ్డైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజు గౌడ్ గారి నేతృత్వంలో గత 6 రోజులుగా ఈ కాకతీయ యూనివర్సిటీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చులకనైపోయింది. బీసీల యొక్క డిమాండు ఈరోజు మీకు వినపడడం లేదు. బీసీలు మేము ఏమడుగుతున్నాం? బీసీలో మేము ప్రధానమంత్రి పదవి అడగలేదు, మేము ముఖ్యమంత్రి పదవి అడగలేదు. మేము అడిగింది మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి, అది చట్టబద్ధమైనటువంటి వాటా కావాలని అడిగినాం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం వాటా ఇచ్చారు, 100% ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వారు 9% ఉంటే 10% ఇలా వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. మరి జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సామాజిక వర్గం బీసీ సమాజం మాత్రమే. మరి ఈ బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే ఇలా కులగండ చేశారు. 56.36% అని తేల్చారు. ఆ తర్వాత ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరికి, గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వము పంపించి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వమేమో ఆ బిల్లులని తమ దగ్గర పెట్టుకొని తమాషాలు చేస్తుంది. అంటే బీసీలు అంటే ఇలా అడగాల్సినటువంటి, కడగాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ పని చేయడం లేదు. చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి బీజేపీ చేయడం లేదు. అంటే మీకు బీసీల ఓట్లు అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. బీసీల జీవితాలతోటి ఎన్ని రోజులు చెలగాటమాడతారు? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. అన్ని వర్గాలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యరు? కాబట్టి మాకు ఇవ్వాలనే ఇవాళ బీసీ జేఏసీగా సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించారు. నవంబర్ 6వ తేదీన పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన ప్రదర్శన చేసినాం. అదేవిధంగా మొన్న 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు చేసినాం. అంటే తెలంగాణ ఉద్యమ తరాలో ఇలా గల్లీ తెలంగాణ ఏ విధంగా తెలంగాణ ఉద్యమం నడిచిందో ఆ తెలంగాణ ఉద్యమ తరాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. రైతు ఉద్యమం ఏ విధంగా అయితే నడిచిందో రేపు రైతు ఉద్యమ తరాలో ఢిల్లీ దాకా ఈ ఉద్యమాన్ని తీసుకుపోదలుచుకున్నాం. ఇవాళ జేఏసీ కార్యక్రమం ఒకటే, మిమ్ముల మెడలుంచి మీ మీద బండబెట్టి మిమ్ములని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మిమ్ములని వెంటాడి వేటాడి 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. బిడ్డా ఇది మేము బిచ్చమనుకుంటుర్రా? మీ తాత సొమ్ము అనుకుంటురా? రాష్ట్రం అంటే మీ అయ్య జాగీర్ అనుకుంటురా? ఇది మాది, మా రాష్ట్రం, మా త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
మేము పోరాడితే, మేము బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో ఎవడబ్బ సొమ్మని ఇవాళ మా వాటా కులుకుతున్నారు, ఎవడబ్బ సొమ్మని తీసుకుంటున్నారు. మా వాటా మాకు మర్యాద ఏమంటే వినపడడం లేదా? జూబ్లీ హిల్స్లో నిన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలవగానే మేము 17వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మేము స్థానిక సంస్థల మీద నిర్ణయం తీసుకుంటాని రేవంత్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారికి కాకతీయ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నా, మీరు తొందరపడి ఎవడో చెప్పిన మాటలు విని 22 నెలలు ఆగిరు ఎన్నికలు పెట్టకుండా, ఎవడో చెప్పిన మాటలు విని ఎన్నికలకు పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి అవుతుంది, మొదటి బీసీ సమాజానికి మొదటి దోషి అవుతుంది. మీరు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 17వ తారీఖు నాడు మీరు ఒక రాజకీయ పోరాట కార్యాచరణను ప్రకటించండి. ఇవాళ క్యాబినెట్ అంతా కూర్చొని ఆ డిసెంబర్ మొదటి వారంకి వెళ్ళి 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు వండి అఖిల పక్షాలు తీసుకొని ప్రధానమంత్రిని కలవండి, ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి గారిని కలవండి. ప్రధాని రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ నివాసాల ముందు బైఠాయించండి. అదేవిధంగా పార్లమెంటు 1వ తారీఖు నుంచి జరుగుతుంది కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల్లో 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమి నుంచి 243 పార్లమెంట్ సభ్యులు పార్లమెంటును స్తంభింపజేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీకు బీసీ సమాజం కలిసి వస్తుంది. బీసీ సమాజం మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటుంది. మీరు రాజకీయ యుద్ధం చేయకుండా క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటే మీరు పారిపోయిన వాళ్ళు అవుతారు. ఈ రిజర్వేషన్ల అంశం నుంచి పక్కకు పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ 17వ తేదీ నాడు మీరు ఢిల్లీ మీద దండోరం మోగించడానికి, యుద్ధం చేయడానికి కార్యాచరణ ప్రకటించాలి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా బీహార్లో గెలిచినామని చెప్పి మీరు అనుకుంటున్నారు. బీహార్లో మేము గెలిచినాం, మాకేమీ ఎదురు లేదనుకుంటున్నారు. నేను అంటున్నా, బీహార్కు వేరు, ఇది వేరు. కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. 11 ఏళ్ళు అయిన ప్రధానమంత్రి బీసీలకు ఏమన్నా ఆవగించన్నా బీసీ సమాజం కోసం నరేంద్ర మోదీ గారు ఏమైనా చేసింది ఉందా? బీసీ సమాజం కోసం ఏమన్నా చట్టబద్ధమైన హక్కులు కల్పించాడా? కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాడా? చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాడా? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట పెట్టాడా? 42 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో ఇవాళ సగం బాటా బడ్జెట్ ఇచ్చాడా? ఇవాళ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మిస్సాలు కలిగినట. తెలంగాణలో సామెత ఉంది, బీసీ 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 ప్రధానమంత్రి కావాలంటే 11 ఏళ్లుగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా నానబెట్టినావు. మీరు అగ్రవర్ణాల రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టావు. మరి బీసీలకు ఎందుకు పెట్టరు? బీజేపీ ఇక్కడ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నది, అదేవిధంగా బీసీలకే రాజ్యం ఇస్తున్నది. బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బీజేపీ అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ ఢిల్లీ కేంద్రంగా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఎందుకు ఆమోద ముద్ర వేయడం లేదు? అందుకోసమే ఇవాళ మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సిగ్గుపోతుంది. బీజేపీ పార్టీ బీసీకి టికెట్ ఇవ్వలేదు, అందుకనే బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయలేదు. అందుకనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మొక్కాల యాత్ర మీద జరిగినా ఇవాళ మీకు డిపాజిట్లు రాలేదు. మీరు రిజర్వేషన్ల 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేస్తే బీజేపీ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 42%కు ఆమోద ముద్ర వేయకుండా బీసీ వ్యతిరేకంగా వ్యవహరిస్తే బీజేపీకి జూబ్లీ హిల్స్ ఎన్నికలే 118 నియోజకవర్గాల గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. బీసీ జేఏసీ నుంచి ఇవాళ రేపు 16వ తారీఖు నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంది, 18వ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్ ఉంది, అదేవిధంగా 23 నాడు అఖిలపక్ష సమావేశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో వేల మందితోటి పార్లమెంటు దిగ్బంధం చేయబోతున్నాం. డిసెంబర్ 3వ వారంలో తెలంగాణ మొత్తం బస్ యాత్ర చేపడుతున్నాం. జనవరి చివరి వారంలో ఇవాళ వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో లక్షలాది మందితోటి హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. 42% రిజర్వేషన్ సాధించడం కోసం ఎవ్వరితోటి రాజీ లేకుండా ఇటు గల్లోంతో అటు ఢిల్లీతో కొట్లాడి 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.